అందరికీ నమస్కారం. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. ప్రభాకరులు కవితా శాఖను సుసంపన్నం చేసినట్లుగానే రూపక ప్రక్రియను చేపట్టి వాసికెక్కారు. వారు తమ 22వ ఏట కవితా వ్యాసంగం చేస్తూనే రూపక అనువాదాలకు పూనుకొన్నారు. సంస్కృతంలో భాసమహాకవి రచించిన ప్రతిమ, కర్ణభార, మధ్యమ వ్యాయోగాలు తెనిగించారు. 1910 నాటికి భాస నాటకాలు అచ్చుపడనే లేదు. గ్రంథాన్వేషణకు గాను తిరువనంతపురం వెళ్ళిన మానవల్లి రామకృష్ణ కవి గారు ఆ నాటకాలను కొన్నింటిని కాపీ చేసుకొని వచ్చి కొన్ని తాము మరికొన్ని ప్రభాకరులు అనువదించారు. ఉభయులు మంచి మిత్రులు కూడా. భాస నాటకాలు 3ని 1910లో తెలుగు చేశారు. అనువదించడానికి కొన్ని మార్గాలు స్వయంగా ఎంచుకున్నారు. అంతకుముందు పరవస్తు రంగాచార్యులు, కోరాడ రామచంద్ర శాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, వేదం వడ్డాది మున్నగు వారెందరూ అనువాద రంగంలో ఉన్నారు. అవి యథాతథా అనువాదాలు. శ్లోకాలను పద్యాలలోకి, వచనాలను గద్యంలోకి మార్చారు. వేదం వారు కొన్ని చోట్ల వ్యావహారిక భాషను వాడకపోలేదు. మూలంలో ప్రాకృత భాష ఉన్న చోట అచ్చ తెలుగు వాడిన వారు కొందరు, గ్రాంధికంలో చేసిన వారు కొందరు, సులభ గ్రాంధికం వాడిన వారు ఇంకొందరు. ఇలా త్రోవలెన్నో ఏర్పడ్డాయి. ప్రభాకర శాస్త్రి గారు ప్రాచ్య భాషా విద్వాంసులయ్యూ సమకాలీన సమాజంలో భాషలో వస్తున్న మార్పులను చిన్నతనంలోనే ఆకళింపు చేసుకున్న ప్రతిభావంతులు. అప్పటికే మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీలో ఉన్న వ్రాతప్రతులు, చరిత్ర, సాహిత్యాలకు సంబంధించినవి ఎన్నో కన్ను పొడుచుకొని చదివారు. గిడుగువారి భాషోద్యమం సుడిగాలిలా ఒక మూల బయలుదేరుతోంది. అలాంటి అదునులో భాషా ప్రయోజనాలు నిర్దిష్టంగా వివేచించుకొని ఆ స్ఫూర్తితో సంస్కృత నాటకాలలో, ప్రాకృతమున్న తావులలో వ్యావహారిక భాష ప్రతిభావంతంగా ప్రయోగింప నిర్ణయించుకొని తెలుగు పలుకుబడి, నుడికారపు సొంపు పెంపులు వెలయునట్లుగా తెనిగించారు. ప్రతిమా నాటక అనువాదంపై శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి వంటి ఉద్దండ పండితులు సీతా మహాదేవి చేత గ్రామ్యోక్తులు పలికించుటను అనుచితము అని చెప్పక తప్పదని ధ్వజమెత్తకపోలేదు. ఆ రోజులలో ప్రభాకరుల నాటక అనువాద పద్ధతి సాహసమే అనిపిస్తుంది. అప్పుడు మూల శ్లోకాలను విస్తరించో లేదా పద్య చరణాలు మిగిలిపోతే కల్పనలు చేర్చో అనువదించేవారు. శాస్త్రి గారు ఈ 2 దారుల పంతకు పోక తగిన వృత్తాన్ని ఎన్నుకోవడంలో మెళకువ చూపారు. యథావాక్యానువాదం కాక సంస్కృత వాక్యపు తీరు కంటే తెలుగు వాక్యపు తీరు భిన్నమనే సత్యాన్ని గుర్తించి దానికి అనువైన తెలుగు పలుకుబడి, నుడికారపు తీరు తీయములు ఉట్టిపడునట్లు రచన చేశారు. పాత్రోచిత భాష ఎన్నుకొన్న జాణ. ఎందువల్లనో ఈ పద్ధతి అనంతర అనువాదకులు అందిపుచ్చుకున్నట్లు లేదు. అనువదించిన నాటకాలన్నింటికీ విలువైన పీఠికలు సంతరించారు. భాసుడు రామాయణ భారతాలలోని అనౌచిత్యములను సవరించుటకై నాటక రచన వనర్చినట్లు అభిప్రాయపడ్డారు. కైకేయి భరతాది పాత్రలను హృద్యంగా సరిపరచినట్లు కాళిదాసాదులు ఇందు అందిపుంచుకున్న తీరు వివరించారు. ఇలా ఎన్నో కొత్త సంగతులు వివరించుట ప్రభాకరుల ప్రత్యేకత.
అన్నభారము. ఇది 1910వ సంవత్సరంలో రచింపబడి 1913లో ప్రచురించబడింది. దశవిధ రూపకాలలో వ్యాయోగ శాఖకు చెందింది. ఏకదివస చరిత్రానికి ఇది పరిమితం. శల్యుడు సారథిగా కర్ణుడు కురుక్షేత్ర సంగ్రామానికి పోయిన వేళ ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి రాగా కవచకుండలములు వసంగిన కథ. వీరి అనువాదంలో మూల పదబంధముల గైకొనుట అరుదు. తెలుగుదనము తొణికిసలాడుతుంది. భుజంగ జిహ్వా చపలా నృపశ్రియ అని మూలానికి త్రాచునాల్కల వంటివి రాచసిరులు అని ముచ్చటైన తెనిగింపు. సంప్రదాయవేత్తలగుట మూలగ్రంథ సంప్రదాయములెచ్చటనూ జారవిడువలేదు. భాసునివి చిన్న చిన్న వాక్యాలు. అనంతరులు ఆ సంప్రదాయాన్ని ఉజ్జగించారు ఎందుకనో. మధ్యమ వ్యాయోగం భారత గాథ కంటే వింతగా సంతరించబడింది. హిడింబి, భీమ, ఘటోత్కచ పాత్రలు ఇందు వస్తాయి. చమత్కృతి మెండుగా కల చిన్న కృతి. మేల్తరంగా అనువాదమనర్చి కూడా వారి వినయవాదము కనుడు. ఇందు స్వారస్యమునకు భాసమహాకవిని మెచ్చుడు. వైరస్య మదవెనే అది నాయది. మూల శ్లోకానువాదములను ఔచిత్యమెరిగి ఉచిత చందముల ఎన్నుకొనుట మేలిపోకడ. సంప్రదాయములెరిగిన ప్రోడ కావున మూల గ్రంథ సంప్రదాయములెచ్చటనూ జారవిడువలేదు. మత్త విలాసం. కర్త మహేంద్రవర్మ. క్రీస్తు శకం 7వ శతాబ్ది. చిత్రకళా కుశలుడు. ఎన్నికగన్న పల్లవరాజు. ఇది ఏకాంక ప్రహసనం. బౌద్ధ కాపాళిక ఉన్మత్తులు బిచ్చమెత్తుకొనుచు ఆచార్యుల సైతం అవహేళన చేస్తూ ప్రొద్దులు పుచ్చినట్లు కథా శరీర కల్పనం. ఆయా మతాల పతనావస్థ ఇందు అభివర్ణితం. ప్రాకృత శ్లోకాలకు కూడా వ్యవహార భాషలోనే పద్యానువాదాలు ఉండుట క్రొత్తగా కనిపిస్తుంది. ఇది ప్రాకృత బహుళమైన కృతి. మూల ప్రతి తప్పులతో ఉన్న విడమరచి సవరించి అనువదించినట్లు రచయిత తెలుపుకున్నారు. మూల గ్రంథాన్ని కూడా పరిష్కరించి ప్రభాకర శాస్త్రి గారు 1925లో ప్రచురించారు. వేరొకరు ఆంధ్రీకరించినట్లు కానరాదు. జీవాత్మ, పరమాత్మ, కుండలిని శక్తి ప్రతిరూపములగు శిష్య పరివ్రాజక గణికల రంగస్థలి నాడించి దుర్గ్రహమైన యోగ మార్గాన్ని పామరులకు చూపించాడు ఈ కవి. ఈ కథలో వేశ్య అగ్నుక చనిపోగా పరివ్రాజకుడు అందు పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆమె సన్యాసి వలె మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇంతలో యమభటులు వెనుకకు మరలిపోగా వేశ్య బ్రతికి ఉండటం చూసి పరివ్రాజకుని శరీరమున వేశ్య ప్రాణాలు ప్రవేశపెట్టబడతాయి. ఇది పరివ్రాజకునకు తెలియదు. శిష్యుడు ఆలోచనలో పడతాడు. ఇలా చిత్ర విచిత్రంగా సాగుతుంది ఈ ప్రహసనం. కడుపుప్ప నవ్వించే ప్రాచీన సంస్కృత ప్రహసనం. మూలమును గుర్తు రానీయని ముచ్చటైన తెనిగింపు. వ్యావహారిక భాషా శైలికి ఉదాహరణ. నాకు మల్లే పెద్దన్నయల్లే ఉన్నాడు చూడగా కొన్ని శ్లోకాలు గేయాల్లో అనువదించారు. ఔచితీ మహితములైన భిన్న ఛందస్సులు ఈ అనువాదంలో ప్రభాకరులు ఎన్నుకున్నారు. నాగానందం. కర్త శ్రీహర్షుడు. 7వ శతాబ్ది. త్యాగపూర్ణ రచనలంటే శాస్త్రిగారికి మక్కువ. భవభూతి కవితలంటే ప్రాణం. ఈ నాటకంలో పూర్వభాగం శృంగారం, ఉత్తర భాగంలో త్యాగ వీరం. తొలి 2 అంకాలే శాస్త్రిగారు అనువదింప శేషభాగం ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు పూరించారు. విద్వత్ కవి అవతంసులు అయ్యను పరుల బాధా నివారణకై ఆత్మార్పణమనరించిన శాస్త్రిగారు ఈ నాటకానువాదం చేయటం ఒక అపూర్వ సంఘటన. ప్రతిభా
పాండిత్యముల మాట అలా ఉంటే వ్యక్తి జీవలక్షణం సరిపడినచో ఆ రచన మేల్తరంగా ఉంటుంది. ఈ నాటకంలో శంఖచూడు అనే నాగకుమారుని రక్షించడం కోసం జీమూత వాహనుడు ఆత్మార్పణమనర్పగా గరుడు అమృత వర్షం కురిపించి నాగులకు ఆనందం కూర్చాడు. అది నాగానందమైంది. ఇందు నాయిక మలయవతి మనస్సు ఊగిసలాటను అద్దమున చూపిన పట్టులో ప్రాకృత శ్లోకానికి అనువాదం చిత్తగించండి. గురువచనమొక్క పెడగుంజుతున్నది నన్ను, ప్రియదర్శనేచ్చనొక పెడగుంజుతోంది. వెడలక ఉడుగతోచదు, మనసు ఇయ్యాలవలె నాకు గాడుతోంది. జ్ఞాతశిల్పి చేయు రచన ఇలాంటిది. ఏ అనువాదకుడైనను జ్ఞాతశిల్పియగు మూలకవి ఉద్దేశించిన శిల్ప రహస్యాలను ఎరిగి వానిని అనువాదమునందు తెచ్చుకొనుటకు పూనుకున్నవాడే మూలకర్తకు న్యాయం జరుగుతుంది. అనువాదమునందు తెచ్చుకొనుటకు పూనుకొన్న నాడే మూలకర్తకు న్యాయం జరుగుతుంది. శాస్త్రి గారి నాటకానువాదములు ఈ కోవలోనివే. గౌరీ కళ్యాణం. ఇది ప్రభాకర శాస్త్రి గారి స్వకపోల కల్పిత శ్రవ్య నాటిక. మద్రాస్ రేడియో కేంద్రము నుండి 22/2/1944 ప్రసారమైంది. 4 అంకాల నాటకం. మైనాకుడు చెల్లెలు పార్వతికి సంబంధం చూడటం తొలి అంకం. మలి అంకంలో నారద ప్రస్తావన, గౌరీ సోదె కత్తెల సంభాషణ 3వ అంకం. 4వది గౌరీ కళ్యాణ కథ. జానపద పాత్రలైన సింగి, సింగడు ఈ నాటికలో ప్రవేశపెట్టడం వీరి మౌలికత. మైనాక పాత్ర విషయంలో సముద్రంలో దాగి ఉండడానికి కారణమైన ఇంద్రుని కోపానికి తమ రచనలో ఒక అపూర్వ సన్నివేశ కల్పనం చేసి ప్రతిభా ప్రదర్శనం చేశారు. నాటకం ఎంతో కమనీయంగా రూపుదిద్దుకుంది. అప్పటికి మద్రాస్ రేడియో కేంద్రం ఏర్పడి 5-6 ఏళ్లయింది. శ్రవ్య నాటికకు ఇంకా సరి అయిన రూపం ఏర్పడనే లేదు అని చెప్పాలి. రంగస్థలం మీద చూపే సాత్విక అభినయాలన్నీ రేడియోలో వాచికం మూలంగానే స్పష్టం కావలసి ఉంటుంది. రచయిత ప్రతిభావంతుడైతేనే ఇది సాధ్యపడుతుంది. ఈ నాటికా రచనలో శాస్త్రిగారు కృతకృత్యులై రేడియో రూపక సాహిత్యానికి మంచి అలంకారాన్ని ప్రసాదించారు అనడం వాస్తవం. జానపదుల నోళ్లలో నాట్యమాడే గేయ ఫణితుల్ని, యక్షగాన పద్ధతులను ప్రభాకరులు తమ రచనలో పొదుపుకోవడం జరిగింది. వ్యావహారిక భాషావాదానికి తొలి నుంచి భుజమొడ్డిన శాస్త్రిగారు ఆ భాషలో నాటకం రచించి చూపడం సంభావింపదగింది. అనువదించిన నాటకాలలో స్వతంత్ర నాటకంలో తమదైన ముద్రను నిలుపుకొన్న సాహిత్య నిర్మాత శాస్త్రిగారు. అన్నిటా మౌలిక ప్రజ్ఞ దర్శనమిస్తుంది. ధారాశుద్ధి, పదప్రయోగ చాతురి, పాత్రోచిత భాష, నుడికారపు సోయగం, సంప్రదాయ పోషణ, అక్లిష్టమైన అనువాద సరళి నాటక సాహిత్య నిర్మాతగా వారి స్థానాన్ని ఎప్పటికీ భద్రంగా నిలబెడతాయి. ధన్యవాదాలు.